चंद्रवर्णान महागणाधरान महामायाधरान महामायने महाकैवल्यान महालिंगात्मजान महाविष्णुयोनिन महाव्यात्मे महातेजोदयेन महानामजान महाप्रतिस्यातस्य कुटुंबानां सपुत्रकस्यानां सपौत्रकस्यानां सभात्रकस्यानां सबान्धवस्यानां सहकुटुंबस्यानां क्षेमस्थैर्यविदेवेरिक धैर्य अभराजुरारोग्य ऐश्वर्य आनन्दावृत्तप्रदो भूयात् लोकनामणे पशुलोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षदपर्जन्यः प्रवेशस्वाने ओम ऐन्द्राष्टमुदारं प्रवाहाज्ववायतदेवता राजोदोदे योदोदे विरागमेन्द्रे तत्पदे योदोदे तत्पद प्रजामृवे नमस्तं लोकं जानादे पश्यनपुत्रं प्रजाभिषेकरेन्द्रादे यस्यैवं विदुरो अग्निहोत्रं जगपदे गोविंदा हर नमः पार्वती भावात्मा भावदंबः त्राहिमां कृपया देवा शरणागतोत्तरा
అడ్డం పోద్దన్న जरा पीछे का धूपमार्ग्रापयामि स्थापितः प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपान् కొంచెం వెనక్కి జరగవా समर्पयामि नैवेद्यम् ओम यदा भास्करः नारिकेलनैवेद्यानि समर्पयामि नारिकेलनैवेद्यानि समर्पयामि पूर्णफल అన్న రండి కాలు కొట్టు రండి అన్న ఇదో రాకేష్ ఓం పుష్పాయ వీళ్ళు జరపనా మీరు ఒక 5 నిమిషాలు ఉండు మీరు ఎందుకు జరగండి అక్కడ మీరు వస్తారు మంచి సార్ సార్ కొద్దిగా కొంచెం లాంగ్ షాట్ కొట్టు ఎన్నికరా కొడపన ఎన్నికరా అప్పుడు షేక్ అవుతున్నాయి అప్పుడు షేక్ అవుతున్నాయి తెలుసా మళ్ళీ వస్తుండాలి అంతే అవన్నీ అవన్నీ షేక్లే పెట్టాలి అంతే షేక్ షేక్ అయితే టీవీలో కానీ ఎవరైనా పక్కకి రాండి జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి
ముందు పోతుంటారు గోవర్ధన్ ఎన్నికి రా గోవర్ధన్ కొంచెం కమ్ బ్యాక్ కట్టించినట్లు దూరంగా ఆలోచన ఆయనకు వస్తుందా వయసు రాలా వయసు పిల్లలు ఏం చేస్తారు పిల్లలు ఏం చదువుతారు जरा पिक्चर ला लो सर अन्ना 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 మరి ముఖ్యమంత్రి గారు కష్టపడి ఈ సంక్షేమ కార్యక్రమాలని పెన్షన్ 34,000 కోట్లు ఇస్తున్నారు. మన పిల్లలకి ఇంత ముందు ప్రభుత్వం ఒకరికే ఇచ్చారు ఇంటికి, కానీ ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలకి అంతమందికి ఇస్తా ఉన్నారు. సో ఇంత ముందు పెన్షన్ ఎంత ఇచ్చేవాడు 2,250 మొట్టమొదటి సంవత్సరం ఇస్తే మనం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. మేము బస్సు ఫ్రీగా మహిళలందరూ కూడా ఇస్తున్నాం. 3 సిలిండర్లు అంత ముందు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ సిలిండర్ ఏమంటారంటే ఇక్కడ కామన్ టాయిలెట్స్ ఒక 10-15 కట్టించారు. కట్టించినట్టు దూరంగా అక్కడ ఒక 10 లీటర్లు ప్రభుత్వం తరఫు నుంచి కట్టించామంట. అందరికి ఉపయోగపడతాయి. అట్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోడపల్లి మల్లికార్జున గారు కూడా వెంటపై రావచ్చు. నాగేశ్వరరావు గారు కూడా సాధారణ వేదికపై ఆహ్వానిస్తున్నాం. కళ్యాణ్ రామ్మోహన్ చౌదరాన్ని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ చిందో గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చాపరి మన సంవత్సరం కదా ఇప్పుడు ఒక నెల 2 నెలల్లో 2-3 నెలల్లో మళ్ళీ కొత్తగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ముందు మనం 4,000 రూపాయలు చేసాం పెన్షన్. అంతకుముందు ఎంత ఇచ్చారు 2,250 రూపాయలు ఇచ్చారు. మనం 4,000 చేసినాం. మొత్తం 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగి జీతం వచ్చినా రాకపోయినా మీకు మొత్తం కదా. అట్లాగే తల్లికి వందనం కూడా పోయిన సంవత్సరం పోయిన గవర్నమెంట్ ఇంటి ఒక్కరికే ఇచ్చింది అమ్మఒడి అని చెప్పేసి. మనం ఎంతమంది ఉంటే ఎంతమంది కొన్ని ఇళ్ళు అయితే 5-6 కూడా వస్తున్నాయి. ఎన్ని కూడా ఇస్తున్నారు. పెన్షన్ల త్వరలో ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర నుండి మీ అందరూ ఎవరెవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఇస్తారు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఈ బండి అంతా మార్చేయాలని. నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఆర్టీఓ గారు కూడా చెప్తాము. మీ ఇద్దరం కలిసి ఈ ఊరు మొత్తాన్ని షిఫ్ట్ చేస్తాం, ప్రయత్నం చేస్తాం. ఓకే పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. ఏ విధంగా క్వాలిటీ లేని మద్యాన్ని ప్రజలకి సప్లై చేసి వారి సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టింది.
మరి ఆ దోచుకోవటానికి వారు అనుసరించిన మార్గాలు ఇవన్నీ కూడా మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం. ఇది చాలా దారుణం. తప్పకోకుండా ప్రభుత్వం ఎవరైతే రాష్ట్రానికి నష్టం చేశారో, రాష్ట్రాన్ని దోచుకున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ జర్నలిస్టులకి ఇల్లు పట్టాలి అక్కడే సింత సంబంధం లేకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చించడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో కూడా అంటే 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మల్లికార్జున గారికి, మన వైపీ రమేష్ గారికి, మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, మరియు మన గౌడ్ గారికి, శివయ్య గారికి, తిప్పేస్వామికి, మరియు నారాయణకి, వెంకటేష్ కి, ఇంకా ఈ వేదిక ఏదున్నా కూడా సభ ముఖంగా తెలియజేసే మన గోళ్ళ వెంకటేష్ కి, మరియు ప్రీమియర్కి, శర్మాస్ కి, అలాగే మన బ్రహ్మసముద్రం కన్వీనర్ శ్రీరాములకి, ధనుంజయ్కి, రామరాజుకి, అందరికీ ముఖ్యంగా ఎందుకంటే మా నాయకులు ఒకరు కాదు ఇద్దరు కాదు వందల వేల మంది నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట ఎవరంటే కళ్యాణదుర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అని ఖచ్చితంగా చెప్పగల నియోజకవర్గం ఏదంటే అది కళ్యాణదుర్గం ప్రాంతమే. ఎప్పుడు ఏమున్నా, ఏ ఎన్నికలున్నా, ఎంత కష్టమైనా కూడా మేము సైతం అని ముందుకు వచ్చే నాయకులు, తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే నిలబడే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా ఉన్నారంటే అది కళ్యాణదుర్గం ప్రాంతమైన ఖచ్చితంగా గుండె మీద వేసుకొని చెప్పగల ధైర్యం నాకుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో చాలా రకాలుగా ఈ ప్రాంతంలో గడిచిన 5 ఏళ్లు ఏదైతే జరిగాయో 2 వర్గాలుగా విడిపోయి నాయకుల్ని, కార్యకర్తలు మానసిక శోభకు చేసిన ఆ నాయకుల నుంచి మన పార్టీ అధ్యక్షుడు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే నా ఇంట్లో మీరుండే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ బాబు పార్టీకి కట్టుబడి మీరందరూ నా ఇంటికి రావడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీ రుణం ఎల్లవేళలా కొనసాగిస్తా, ఎప్పుడూ మీలో ఒకటిగా ఉంటా, మీకోసం ఆర్నిషులు కష్టపడతా, ఎటువంటి పరిస్థితుల్లో ఏమి అవసరం ఉన్నా కూడా మీకోసం నేను వచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను. ఎందుకంటే నేనేదో పెద్దవాడిని రకరకాలుగా చెప్తూ ఉంటారు కాదు. నేను కూడా నేను 15 కిలోమీటర్ల దూరంలోనే నా గ్రామం. అక్కడ కూడా సామాన్య రైతు కాకపోయినా ఒక రైతు కుటుంబం నుంచి, ఒక రైతు కుటుంబం పెద్ద కుటుంబం అయినా కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగాను. అక్కడ తెలుసు నాకు మనుషుల బాధ, వాళ్ళ అవస్థలు, వాళ్ళు చేస్తున్న పరిస్థితిని ఎట్లా గౌరవించాలా, ఎట్లా మనం ముందుకు వెళ్లాలా, కష్టంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆదుకోవాలనేది మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన విద్యగా నేను ఇప్పుడు కూడా భావిస్తూ ఈ రోజు అదే కూడా కొనసాగించాలని మీ ముందు నేను వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఈరోజు మన నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఏ ఇంటికి పోయినా, ఎవరిని పలికరించినా, ఏమి చేసినా కూడా ఒకటే చెప్తుంటారు, మాకి క్యాన్సర్ కావచ్చు, లివర్ కావచ్చు, లేదా యాక్సిడెంట్ లో కాలు కొట్టుకోవడం కావచ్చు, లేదా మాకి గడిచిన 5 ఏళ్లలో పెన్షన్ ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, రకరకాలుగా సమస్యలన్నీ దర్శనమిస్తున్నాయి. అంటే ఒకటి నేర్చుకోవాలి, ఏదైతే మనం గడిచిన 5 ఏళ్లలో వాళ్ళు మనకి సరఫరా చేసిన మందు ఏదైతే ఉందో, లిక్కర్ ఏదైతే ఉందో, పూర్తి నాటు సరాయికన అద్వారమైన లిక్కర్ సప్లై చేసినప్పుడే మన ఆరోగ్యాలు కూడా ముందుకు వస్తాం. ఖచ్చితంగా ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పెట్టుకోరైనా మన కోరిక నెరవేర్చుకుంటాం, మన ప్రాంతానికి తీసుకొస్తాం. కాబట్టి మనమందరం కూడా పార్టీ కోసం కష్టపడాలి. ఇప్పుడే మన సోదరుడు చెప్పాడు, రాబోయే ఎన్నికలు కూడా చాలా కీలకమైనవి. కానీ ఒకటే చెప్తున్నా, మన ప్రాంతంలో వాళ్ళ తరఫున నిలబడేవారు కూడా ముందుకు రావడానికి ఖచ్చితంగా చెప్పాలి. ధైర్యం నాకు. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ప్రజాప్రతినిధులే నాకు ఎంతమంది వచ్చి అప్రోచ్ అవుతున్నారో నాకు తెలుసు. మేము మీ పార్టీలోకి వస్తాం, మేము మీ పార్టీలోకి వస్తామని. కానీ మన పార్టీ హైకమాండ్ ఏం చెప్తుందంటే
పార్టీలోకి చేర్చుకోవాలంటే మన నియమ నిబంధనలు పాటించాలి. అది మన పార్టీ ఆఫీసుకు తెలియజేసిన తర్వాతే చేర్చుకోవాలి. కానీ వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మీరు చేసే మంచి పనులకు మా సహకారం ఎప్పుడు ఉంటుంది, అన్ని విధాలు కూడా మీకు సహకరిస్తామని. ఖచ్చితంగా ప్రజల సహకారం మనకు ఉన్నంత వరకు ఎప్పుడు కూడా మన ఈ ప్రాంతంలో తెలుగుదేశం జెండా కాబట్టి ప్రజలారా ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా నాయకులకు కార్యకర్తలకి మనం రకరకాలుగా కూడా ఒకటే మన ఏదైతే సభ్యత్వాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ 1 కోటి సభ్యత్వాల పైన మన రాష్ట్రంలో చేయగలిగింది. అందులో మన కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి 1 నుంచి 10వ స్థానంలోనే మనం 1,00,000 సభ్యత్వాల పైన మన ప్రాంతంలో చేశాం. అదంతా మీ సర్వే, మీ గొప్పతనమే, మీ కృషి. ఈ రోజు మనకి 74,000 ఇళ్ళు ఉంటే ఇప్పుడు 80,000 ఇళ్ళు దాటాం. అంటే 110% మనం చేరుకున్నాం, ఇంకా కూడా చేరుతున్నాం. అంటే అంత కృషి మన పార్టీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ వాళ్ళ కష్టపడుతున్నారంటే ఇది ఒకటే. నేను ఏ ఒక్క రోజు కూడా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి నేను అది ఇస్తా మీరు చేయండి, ఇది ఇస్తా మీరు చేయండి. నిజంగా ఒక రోజు వెనకబడ్డాం. మనం నిజంగా మన పార్లమెంట్ లో మనం 5వ స్థానంలో ఉన్నప్పుడు మన నాయకులందరూ కూడా వచ్చి మనం 5వ స్థానంలో ఉన్నాము, ఏంటి పరిస్థితి అంటే మరి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా చొరవ తీసుకోవాలంటే వాళ్ళందరూ కలిసికట్టుగా మాట్లాడి మనల్ని ఈ రోజు 1వ స్థానం అని చెప్పే పర్సెంటేజ్ లో 2వ స్థానం అనేది ఇందులో ఉండాలి. అంటే ఈ కృషి అంతా కూడా మీరు చేస్తున్న కృషి. ఎప్పుడు కూడా ఈ గౌరవం మీరు పార్టీకి ఎప్పుడైతే పెడుతున్నారో ఆ గౌరవం కాపాడే బాధ్యత నాది. మీకు ఏమైతే ప్రభుత్వం నుంచి రావాలో అవన్నీ కూడా వచ్చే ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడు నిజంగా మనకి కొలుసు పార్థసారథి గారు చాలా పెద్ద ఫ్యామిలీ, పెద్ద కుటుంబం, రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం. ఆయనకు తెలుసు ఏ విధంగా ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఏమో తెలుసు. ఆయనకు అన్ని కూడా విషయాలు కూడా తెలియజేశాం. మన ప్రాంతంలో ఇల్లు ఏం కావాలి, ఏ రకంగా లేవని. మన మొన్ననే మున్సిపాలిటీలో ఇళ్లలో తిరుగుతుంటే ఒక కుటుంబంలో 6 మంది ఉన్నారు. అంటే 6 మంది ఉన్నారంటే మళ్ళీ కూడా దానికి రేషన్ కార్డు, మ్యాపింగ్, రకరకాల అడ్డంకులు ఉన్నాయి. అవన్నీ కూడా తొలగించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ముఖ్యంగా మన మంత్రి గారి పైన అది తొలగించి. ఎందుకంటే ఒక చిన్న కుటుంబంలో, చిన్న స్థలంలో 6 కుటుంబాలంటే అది చాలా కష్టమైన పని. అలాగే గ్రామాల్లో కూడా అదే సమస్యలు ఉన్నాయి. చాలా మంది మీరే చూసింటారు, ఏడుస్తూ కాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళేదో నాటకాల ఆయన కోసం కాళ్ళు పెట్టుకోలేదు. నిజంగా వారి కష్టాలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎవరు చెప్పుకుంటే లేని వరకు మనం చెప్పుకుంటే వింటామనే దయతో మన దగ్గరకు వచ్చే వాళ్ళు జాలి చూపిస్తూ మన మీద భక్తి చూపిస్తూ వాళ్ళు రకరకాల అడుక్కుంటున్నారు. ఇన్ని రోజులు గ్రామాలు జరుగుతుంటే ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ కల్పించే విధంగా మనకి జైలు పలుకుతున్నారంటే అది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న నమ్మకం, లోకేష్ బాబు గారు ఉన్న నమ్మకం. అన్ని విధాలుగా అండగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర మనం ఎంతో అనుకోవాల్సింది. కొత్త నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు తోడుగా ఉంటాను, నేను ఎప్పుడు మీరు ఏమి చెప్తే చేస్తాను నేను సైతం అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా మన తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, లేదా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నంత వరకు ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా నాకు తెలిసి ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఒక్కసారి ఆయన చాప్టర్ అయిపోయింది. ఒకే ఒక్కసారి ఛాన్స్ అని ఇచ్చారు. ఆ ఛాన్స్ ని అతను ఆ చిన్న వయసులో సద్వినియోగం చేసుకుంటే నిజంగా అతను తిరుగుండేది కాదు. పూర్తిగా దుర్వినియోగం, పూర్తిగా అహంకారం. ఎందుకంటే అవినీతి ఈ రోజు రాలేదు అతనికి. అవినీతి వాళ్ళ నాన్నతో నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళ నాన్న అవినీతిలో ఇతను భాగస్వామిగా ఉన్నాడు. ఈ రోజు ఎన్నో కేసుల్లో ఉన్నాడు. ఓట్లప్పుడు మైన్స్ కావచ్చు, లేదా ఇప్పుడు లిక్కర్ కావచ్చు, లేదా రకరకాల స్కామ్లలో కావచ్చు. ఆ రోజు నుంచి కూడా జగన్ రెడ్డి అన్నిట్లో ఉండడం కూడా మనందరూ గమనిస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఇన్ని సిబిఐ కేసులు ఉంటే నాకేమవుతుందిలే, ఏం చేస్తారులే దాంట్లో మరి కూడా ఆయన గవర్నమెంట్ లో వచ్చి లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద స్కామ్ చేశారనేది పేపర్లో రోజు చూస్తున్నాం. ఏమైనా కూడా నిర్ణయాలన్నీ కూడా అది ప్రభుత్వం తరఫున ఏదైతే ఉందో అధికారులు చూసుకునే పని వాళ్ళకు వదిలేద్దాం. వదిలేసిన తర్వాత మన ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించాలో మన చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, ఎన్డీఏ కూటమి ఉన్న ప్రభుత్వానికి బాగా తెలుసు. కాబట్టి అన్ని రకాలుగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆశిస్తూ ఒకటే ముఖ్యంగా చెప్పదలుచుకున్నా, మనం ఐకమత్యంగా ఉండాలి. గ్రామాల్లో కూడా ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో గ్రూపులు ఉన్నాయి.
కొన్ని చోట్ల గ్రూపులు ఉన్నాయి. నిజంగా ఒక కుటుంబం కానీ ఒక ఏదైనా కానీ వ్యాపారస్తుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఐకమత్యంగా ఉన్నప్పుడే ఏంటికైనా కూడా ముందుకు సాధించి ముందుకు పోగలుగుతారు. నేను దానికి ఉదాహరణ నేను మా కుటుంబం ఈ రోజు కూడా ఉమ్మడి కుటుంబం. ఈ రోజు కూడా మా కంపెనీలో 26 సంవత్సరాల తర్వాత మొన్ననే నేను బయటకు వచ్చే సంవత్సరం ముందు అయినా కూడా మరి 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు అయింది. మేము కూడా ముగ్గురు భాగస్వాములు. ఈ రోజు కూడా మేము ఐకమత్యంగా ఉన్నాం కాబట్టి మేము ఈ స్థాయికి రాగలిగాం. మీరు కూడా మీ గ్రామాల్లో పార్టీ ఐకమత్యంగా ఉన్నప్పుడే మన పార్టీ జెండా ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. ఆ పక్క వాళ్ళు మీరు చుచ్చు పెట్టడానికి రకరకాలుగా ముందుకు వస్తారు. అది గమనించి మనం ఏ విధంగా ఎన్నుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మనకు కావాలి. ఏ గ్రూపులు ఉన్నా కూడా ఒక గ్రూప్ కింద రావాలి. అది ఒకే ఒక గ్రూపు, తెలుగుదేశం పార్టీ గ్రూపు, చంద్రబాబు నాయుడు గ్రూప్ అని భావించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. కాబట్టి అనంతపురం జిల్లాలో అత్యంత వెలుగుబడినటువంటి కళ్యాణపురం ప్రాంతంలో బడుగు 15 వర్గాలు ఎక్కువగా ఉన్న వారి స్థితిగతులు తెలుసుకుని అందులో వారికి చేయాలని దృఢ సంకల్పంతో మన శాసనసభలో అమలైన సురేంద్రన్న గారి కోరిక మేరకు మన కళ్యాణ దుర్గానికి విచ్చేసినటువంటి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొంచెం పార్థసారథి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సురేంద్ర గారికి, ఈ నియోజకవర్గ సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున గారికి, రామ్మోహన్ చౌదరి గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీదేవి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మరి ఇక్కడ వేదిక మీద కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున, ఇక్కడికి వచ్చేసిన కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా తల్లులు, విలేకరు సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మన అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో మీ ఆశలకి ఆశయాలకు తగ్గట్టు పనిచేసామా లేదా, ఏదైతే ఎన్నికల ముందు మీ అందరితో ఇంటింటికి పంపించి ఏదైతే సూపర్ 6 కానివ్వండి, అయితే భవిష్యత్తుకి బాబు గ్యారంటీ కానివ్వండి, ఈ కార్యక్రమాలను మీరు అందరూ పంచుకొని ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో వాటిని ఏ విధంగా అమలు చేసింది, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా మీతో చర్చించి, నియోజకవర్గం లోకేష్ గారు కూడా చెప్పారు, అన్నా మీరందరూ కూడా నియోజకవర్గాలకు వెళ్తారు కదా, ఎన్ని చోట్ల మన కార్యకర్తల అభిప్రాయాలు ఏమిటి, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, మన ప్రభుత్వం తరఫు నుంచి ఏం చేయాలనే విషయాన్ని అక్కడ స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులందరితో కూడా కలిసి మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. మరి ఈరోజు కళ్యాణదుర్గంలో చాపిడి గ్రామం వెళ్ళడం జరిగింది. దారిలో కూడా అనేక గ్రామాలు చూశాం. అంతేకాకుండా మరి అనేక చోట్ల శంకుస్థాపనలు కానివ్వండి, వేమన విగ్రహాలకి పూజించడం కానివ్వండి, అవన్నీ కూడా చేశామని చెప్పేసి మనం చెప్తాను. ఒకసారి మీరు కనుక ఆలోచించినట్లయితే గత ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒకసారి మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయం అంటే, పరిపాలన అంటే ఏమనుకుందంటే కేవలం 175 శాసనసభ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలే అనుకుంది తప్పితే 5 కోట్ల ప్రజలకు సంబంధించిన సమస్య ఇది. 5 కోట్ల ప్రజలకు సంబంధించిన భవిష్యత్తుకి పునాదులు వేసే కార్యక్రమం రాజకీయం అంటే అనేది ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదని చెప్పేసి మనం చెప్తాం. ఆయన ఎంతసేపు బటన్ నొక్కాను, సంక్షేమ కార్యక్రమాలు చేశాను, దాంతో నా పని అయిపోయిందని చెప్పేసి చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. దాన్నే ఎంత గొప్పగా చెప్పుకునేవాళ్ళంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తూ ఉండేవాళ్ళం. ఇచ్చిన మాట నిలబెట్టుకుందొచ్చు, కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్రంలో అనేక రంగాల ప్రజల్ని, వ్యవసాయ రంగం కానివ్వండి, కార్మిక రంగం కానివ్వండి, లేదా పారిశ్రామిక రంగం కానివ్వండి, యువత కానివ్వండి, వీళ్ళందరి భవిష్యత్తుని సమాధి చేసిన అందరూ కూర్చోండి దయచేసి.
వస్తుందని చెప్పేసి నేను అందరికీ శ్రేణిగా మనం చేస్తాను. ఆయన రాయలసీమకు చెందిన వ్యక్తి, కనీసం ఆయనకి స్థానికత మీద కూడా ప్రేమ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి అందరం చెప్పుకుంటూ ఉంటాం. మరి అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల నుండి విపరీతమైన ప్రజా ఆదరణ పొందినప్పుడు ఏం చేశారు ఈ రాయలసీమకు అనేది మీరందరూ కూడా, రాయలసీమ ప్రజలందరూ కూడా అడగాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము మనం చేస్తా ఉన్నాం. ఒక్క పరిశ్రమ కూడా ఆఖరికి ఏదైతే విభజన చట్టంలో ఉందో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పేసి దాన్ని కూడా తీసుకురాలని అసమర్థ పరిపాలనని అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి రాయలసీమలో విండ్ ఎనర్జీకి, అదేవిధంగా సోలార్ పవర్స్ కి అనేక అవకాశాలు ఉంటే ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ ను కూడా బెదిరించి వాటాలు ఇవ్వలేదనే కారణం కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే కారణం కానివ్వండి, వాటన్నిటినీ కూడా పారిపోయే విధంగా చేసిన వ్యక్తి ఎవరైనా ఈ దేశంలో రాజకీయ నాయకులు ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఎందుకు శ్రమణిగా మనం చెప్తామని. అంతేకాదు ఆయన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ఏం చేశారో ఒకసారి ఆలోచించేయండి. ముఖ్యమంత్రి గారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా మరి కృష్ణా డెల్టాకి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి చేసి మిగిలిపోయిన నీళ్లను తీసుకొచ్చి రాయలసీమని బాగు చేయాలి, రాయలసీమ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తా ఉన్నారు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుండి కనీసం ఇటువంటి ఆలోచన ఈ రోజున చేశారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి రాష్ట్రానికి, రైతు సోదరులకి పోలవరం ప్రాజెక్టు ఒక జీవనాధారమైన ప్రాజెక్టు అని తెలిసి కూడా దాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను. మీకు అందరూ కూడా జ్ఞాపకం ఉంటుంది, అసెంబ్లీ సమావేశాలు చూసుంటారు. అప్పుడు ఆ రోజు ఆ ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి తొడలు కొట్టి మీసాలు చెప్పి మేము 2021 కల్లా పోలవరం నుంచి నీళ్లు ఇప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం అదే ప్రభుత్వం చివరికి వచ్చేసరికి అదే ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ని ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేమని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పేసి అందరికీ మనం చేస్తాం. అంతేకాదు ఆయన ఏదో ఒక పెద్ద గొప్ప తాత్వికవేత్తను, లేకపోతే పెద్ద రాజకీయ నాయకులను కొత్త సిద్ధాంతాలను తీసుకొచ్చారు. ఒక రాజధాని సరిపోదు, 3 రాజధానులు కావాలని చెప్పేసి ఆయన మొదలు పెట్టాడు ఒక వాదన. సరే కొంచెంసేపు ఒప్పుకున్నాం, ఆయన వాదనే కరెక్ట్ అని చెప్పేసి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 3 రాజధానులు ఏదైతే చెప్తుందో, అమరావతి కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, కర్నూలు కానివ్వండి, మరి ఎన్నో లక్షల కోట్ల బడ్జెట్ ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే నీ మాటల్లో కానీ నీ సిద్ధాంతంలో కానీ ఎక్కడైనా సరే కనీసం 3 చోట్ల 300-500 కోట్లు ఖర్చు పెట్టి 3 రాజధానులు అభివృద్ధి చేసే ఆలోచన నీకుందని చెప్పేసి ఎక్కడైనా చేశావని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అమరావతి అయితే ఏ కారణం అయితే చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది కాబట్టి దాన్ని పూర్తిగా శ్మశానంతో పనిచేసి అమరావతిని పక్కన పెట్టేసి పక్కన పెడదాం. సరే మీరు ఆలోచించారు కదా విశాఖపట్నంలో ఏదో క్యాపిటల్ చేయాలని చెప్పేసి. నేను అడుగుతా ఉన్నా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా, అయ్యా మీకు విశాఖపట్నంలో క్యాపిటల్ చేయాలని ఉన్నట్లయితే ఒక్క 500 కోట్లు పెట్టినట్లయితే ఒక సెక్రటేరియట్ లేదా అధికారంలో కూర్చుందని ఆఫీస్ లో తయారయ్యాయి కదా, ఎందుకు చేయలేదని చెప్పేసి ఈరోజు మీరందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. 500 కోట్లు ఖర్చు పెడితే ఒక సెక్రటేరియట్ లేకపోతే అనేక పరిశ్రమల భవనాలు అన్ని వచ్చి ఉండేవి. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, 500 కోట్లు పెట్టి ఆయనకి ఆయన కుటుంబానికి వచ్చిన విధంగా బ్రహ్మాండమైన ప్యాలెస్లు కట్టి అక్కడ దిష్టి బొమ్మలాగా పెట్టాడని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చెప్తాను. ఈ రోజు పరిస్థితి ఏంటంటే 500 కోట్లు ఖర్చు పెట్టి అంత పెద్ద భవనాల్ని గెస్ట్ హౌస్ గా చేయాలంటే ఈ ప్రభుత్వానికి కాదు, ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ఏ నాయకుడు కూడా చేయలేని పరిస్థితి. దాన్ని ఏదైనా హోటల్కి లేకపోతే దేనికని ఇద్దాము, లీజ్కి ఇద్దామంటే ఆయన పెద్ద రూములు కట్టుకుని అంత 500 కోట్ల రూముల్లో కూడా ఒక 10 రూములు 20 రూములు కట్టి పెద్ద పెద్ద హాల్స్ అదేదో చెప్తారు, ఆ కమోడ్ ఏదో లెట్టిన దానికి 10 లక్షలు పెట్టుకున్నారని. సో ఆ విధంగా నిధులు దుర్వినియోగం చేశావు. కానీ ఎక్కడైనా సరే నీ సిద్ధాంతాన్ని నీ ఆలోచనలు కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎక్కడైనా ఆలోచన చేశావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను ఈరోజు మరి పరిశ్రమలు, నేను అమ్మఒడి ఇచ్చాను, నేను ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాను, ఇన్ని లక్షల మందికి ఇచ్చానని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం ఇవ్వలేదని చెప్పేసి మీరు చెప్పాను శ్రద్ధగా. కానీ
అమ్మఒడి తీసుకున్న పిల్లలు, ఫీజు రింబర్స్మెంట్ చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ పూర్తి చేసి లేకపోతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తర్వాత ఏం చేయాలని చెప్పేసి మీ ప్రభుత్వం ఆలోచన చేసిందో ఈ రోజు రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పేసి మీకు మనం చెప్తా ఉన్నా. నేను చదువుకునేది ఇంజనీరింగ్ చదివి లేకపోతే డిగ్రీ చదివి గ్రామాల్లో బస్సులు కాయటమో లేకపోతే గొర్రెలు కాయటమో లేకపోతే చేతి వృత్తులు చేసుకోవడానికి కాదు కదా. అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి చదువుకుంది, వారికి ఉద్యోగ అవకాశాలు రావాలి కదా. మరి రావడానికి ఈ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఏంటని చెప్పేసి నేను ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఒకప్పుడు గ్రామానికి ఒక ఇంజనీర్ లేకపోతే ఒక గ్రాడ్యుయేట్ ఉండేవాడు, కానీ ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా కూడా ఒక ఇంజనీర్ ఒక గ్రాడ్యుయేట్ ప్రతి ఇంట్లో కూడా ఉంటున్న విషయం మనం చూస్తా ఉన్నాం. మరి ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఉన్న ఏకైక మార్గం పరిశ్రమలు ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను అటువంటి పరిశ్రమలు తీసుకురావడానికి ఆ ప్రభుత్వం ఏ రోజైనా ప్రయత్నం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఉన్న పరిశ్రమలు కూడా బెదిరించి కియా పరిశ్రమ వచ్చిన తర్వాత అనేక పరిశ్రమల కోసం యాన్సరీ ఇండస్ట్రీస్ కోసం చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రభుత్వం యొక్క విధానాలు, ఆ ప్రభుత్వం యొక్క బెదిరింపులు చూసి అవన్నీ కూడా పక్క రాష్ట్రానికి పారిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. అంతేకాదు గల్లా జయదేవ్ గారు మన పార్లమెంట్ సభ్యులు, ఆయన పార్లమెంట్ సభ్యులు ఎందుకంటే కూడా ఆ కుటుంబం పెద్ద పారిశ్రామికవేత్త అమర్రాజా అని చెప్పేసి దేశవ్యాప్తంగా పేరుకి కన్నా ఇండస్ట్రీని నడుపుతున్న కుటుంబం. మరి వాళ్ళు ఒక 3,000-4,000 కోట్లు పెట్టి కొత్త పరిశ్రమలు విస్తరించాలంటే వాళ్ళని బెదిరించి వేధించి ఆఖరికి మహాప్రభు ఈ ఆంధ్రప్రదేశ్ లో మేము పెట్టుబడి పెట్టము అని చెప్పేసి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. సరే కొంతసేపు అనుకున్నాం ఆయన తెలుగుదేశం కదా, వాళ్ళు ఏదో హింసించాలని రాజకీయ కారణాలు అనుకోవచ్చు. మా నియోజకవర్గంలో అశోక్ లేలాండ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థలం ఇచ్చి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీ పూర్తిగా నిర్మాణం చేసి మరి ప్రొడక్షన్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం మారిపోయి వారిని వాటాలు అడిగారు, వారిని బెదిరించారు, లేదా ఏమడిగారో మాకైతే తెలియదు. కానీ 5 సంవత్సరాలు వేల కోట్ల పెట్టుబడులు పక్కన పెడేసి తాళాలు వేసేసి అశోక్ లేలాండ్ వెళ్ళిపోయిందని చెప్పేసి ఎందుకు సెవెనిగా మనం చేస్తాం. మొన్న మార్చిలో లోకేష్ గారి చేతుల మీద ఆ ఫ్యాక్టరీని చేసుకుని మొన్న 100వ బస్సుని 5 సంవత్సరాల్లోనే 100 అశోక్ లేలాండ్ బస్సులు మరి మ్యానుఫ్యాక్చర్ చేసి మహారాష్ట్రకి పంపించిన విషయాన్ని పేపర్లో కూడా మనం చూసాం. అంటే దీనివల్ల ఎవరు నష్టపోయారు? రాష్ట్రానికి ఆదాయం నష్టపోయింది. రాష్ట్రంలో యువతలు ఎవరైతే ఇంజనీరింగ్ చదివి గ్రాడ్యుయేట్ చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు నష్టపోయారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఇక్కడ మనం చేస్తామని. సరే వాళ్ళు పోయారు, ఎవరైనా సరే ఒకసారి దెబ్బతింటే బుద్ధి తెచ్చుకుని మనం చేసిన తప్పులేమిటి, మన పరిపాలనలో లోపాలేమిటి, మన పార్టీలో జరిగిన తప్పులేమిటి అని చెప్పేసి సమీక్షించుకుని మళ్ళీ పునరుద్ధరణ చెంది మళ్ళీ ముందుకు వెళ్తారు ప్రజల హితం కోసం. కానీ ఈ రోజుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచించట్లేదని చెప్పేసి మనం చేస్తాను. కేవలం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా అడ్డుకోవాలి. పరిశ్రమలు వస్తా ఉంటే వాళ్ళని అనేక బెదిరింపులకు బెదిరించే స్టేట్మెంట్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పేసి మీకు మనం చేస్తున్నాను. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మరి ప్రపంచం అంతా కూడా తిరిగి మన దావోస్ వెళ్లారు. దావోస్ వెళ్ళటం మూలంగా అనేక లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఆ పెట్టుబడుల ద్వారా 2027-2028 కల్లా దాదాపు 6-7 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చేస్తారని చెప్పేసి మనం చేస్తామని. నిన్నటికి నిన్న మరి సింగపూర్ వెళ్లారు. సింగపూర్ వెళ్లి అక్కడ పారిశ్రామికవేత్తలందరూ కూడా సమావేశపరిచి రండి, మా రాష్ట్రానికి రండి, మీకు ఎటువంటి భయం లేదు, మరి ఆ భూతాన్ని మళ్లీ రానిలేమని చెప్పే దుస్థితికి వెళ్ళిందంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారో ఒకసారి ఆలోచించేమని చెప్పేసి మనం చేస్తున్నాను. ప్రపంచంలో పారదర్శకంగా మరి కరప్షన్ లేకోకుండా ఉన్న దేశాల్లో 5వ దేశం సింగపూర్ అని చెప్పేసి మీకు మనం చేస్తున్నాను. అక్కడ అవినీతికి తావులేదు, పారదర్శకమైన పరిపాలన, జ్యుడిషియరీ ఏదైతే న్యాయ వ్యవస్థలు ఉన్నాయో ఇండిపెండెంట్ గా పనిచేసే సంస్థలు, ప్రెస్ కూడా చాలా ఇండిపెండెంట్ గా పనిచేసేది, సమాజం కూడా చాలా తెలివైన సమాజం. అటువంటి దేశాన్ని ప్రపంచంలో ఉన్న 5వ స్థానంలో అవినీతి రహిత దేశంగా పేరు పొందిన సింగపూర్ ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అవినీతి కార్యక్రమం చేసింది, లేదు అమరావతిలో దోచేసింది, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కలిసి దోచేశారని చెప్పేసి చెప్తే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు వారిని మా రాజధాని అభివృద్ధికి మీరు సహకరించాలంటే నమస్కారం అండి,
మేము రాలేము అక్కడికి, మీరు చేసిన అవమానం మేము భరించడం మీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కాబట్టి ఈసారికి మమ్మల్ని వదిలేదని చెప్పేసి పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా గత ప్రభుత్వం పరిపాలన చేసిందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ సైన్యంగా మనం చేస్తాను. మరి ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మరి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలకు కూడా ఇప్పుడు రాయలసీమ ఉంది, రాయలసీమ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అనేక సోలార్ ప్రాజెక్టులు కానివ్వండి, అనేక పరిశ్రమలు కానివ్వండి, ఫుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకోవడమే కాకుండా మరి చిన్నెస్ ఉంది. పక్కనే నాకు తెలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ కూడా ఈ పక్కనే ఉన్న అనంతపూర్ పక్కనే పులివెందుల. మరి ఈ ప్రాంత సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను. మరి 5 సంవత్సరాల కాలంలో అంద్రినివా ఏదైతే కర్నూలుకి, అదేవిధంగా అనంతపూర్కి, చిత్తూరుకి సాగునీరు త్రాగునీరు సమస్య తీర్చే హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు మీద ఎందుకు కనీసం ₹1 కూడా పెట్టలేకపోయారని చెప్పేసి నేను వైఎస్ఆర్సీపీని ప్రశ్నిస్తా ఉన్నాను, చెప్పేసి మనం చేస్తాను. మరి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఆలోచించేసారు, సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి పూర్తి అవగాహన వ్యక్తి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తి చేసి మొన్న మాల్యాల దగ్గర నుంచి నీరు విడుదల చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసని చెప్పేసి మనం చేస్తామని. దాదాపు 4,000 కోట్ల రూపాయలని ఈ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారం కోసం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి మనం చెప్తాము. అదేవిధంగా హెచ్ఎన్సీ ఉంది, పూర్తిగా మరి అనంతపురం రైతులకు ఉపయోగపడే కార్యక్రమం, దాన్ని కూడా బలహీనమైన కట్టలను కూడా బలపరుచుకుని దౌర్భాగ్య స్థితిలో ఎందుకు గత ప్రభుత్వం ఉందో ఈరోజు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలువకట్లన్నీ కూడా బలోపేతం చేసి ఏదైతే డిజైన్ ప్రకారం 2,400 క్యూసెక్లు తీసుకురావాలో ఆ తీసుకొచ్చే విధంగా కాలువల్ని పటిష్టం చేసే ప్రభుత్వం కూడా మనని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. బైరాలు తిప్ప ప్రాజెక్టు అది కళ్యాణదుర్గ సమస్యలు పూర్తిగా పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కోసం ఎందుకంటే ముందు మంత్రి గారు కూడా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు, మీకు తెలుసు. కానీ ఎందుకు ₹1 కూడా ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లకపోవడం ఈ కళ్యాణదుర్గ ప్రజలకి, అనంతపూర్ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళి అమలు చేస్తాను. మరి ఆ ప్రాజెక్ట్ ని మొన్ననే మరి ముఖ్యమంత్రి గారు కూడా దాని పనులు పునఃప్రారంభించాలని చెప్పేసి మరి చర్చించడం, ఆయన నిర్ణయం తీసుకుంటాం. ఇంకా ఉత్తర్వులు రాకముందే మరి మీ ప్రీతమ శాసనసభ్యుడు సురేంద్ర గారు తప్పకుండా వస్తుంది. ఈ 4 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో బైరాలు తిప్ప ప్రాజెక్టు పూర్తి చేసి దాని ఫలాల్ని ఈ కళ్యాణదుర్గం ప్రజలకి అందించాలని చెప్పేసి ఉత్తర్వులు వచ్చినా రాకపోయినా 2 రోజులు ఆలస్యమే పర్వాలేదు, నాకు డబ్బులు ఆలస్యం వచ్చినా పర్లేదని చెప్పేసి ఆయన ప్రారంభించిన విషయం కూడా నేను తెలుసని చెప్పేసి మీకు మనం చేస్తాను. మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఆఖరికి ఎంత దౌర్భాగ్యానికి దిగదాడుతుందంటే గతపోయి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, లేదు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వానికి ఉన్న అర్హత ప్రకారం ఒక 9,000 కోట్ల రూపాయలు మరి ఆ బాండ్ల ద్వారా అప్పు తీసుకున్నారు ప్రజల నుంచి సేకరించడానికి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షం మన ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ప్రతిపక్షానికి కూడా అంత ప్రాముఖ్యత ఉందని చెప్పేసి మనం చేస్తారని. ప్రతిపక్షం అధికార పక్షం చేసే తప్పుల్ని నిలదీస్తూ మరి ప్రజలకి మేలు చేసే విధంగా సూచనలు చేయాల్సిన ప్రతిపక్షం ఏం చేసిందో తెలుసా? మనకి 9,000 కోట్ల ప్రాజెక్టు ఇవ్వడానికి అన్ని బ్యాంకులు ఆర్థిక సంస్థలు ముందుకొస్తే ఆ పార్టీ నాయకులతో సుప్రీంకోర్టులో కేసు వేయించారు. అదేవిధంగా పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులతో ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలందరికీ కూడా మరి పారిశ్రామికవేత్తలకి అదేవిధంగా ఆర్థిక సంస్థలకి ఈమెయిల్ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ కి డబ్బులు ఇవ్వద్దు, ఆంధ్రప్రదేశ్ డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి రావు మీకు అని అబద్ధం ప్రచారం చేసి ఏ విధంగా ఎంత నీచానికి దిగారో కూడా మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మీకు మనం చెప్తాను. మరి మన ఆర్థిక మంత్రి గారు ఆయనంత ముందు మంత్రి పదవి చేశారని మనకు తెలియదు, కానీ కేశవ్ గారు చాలా బ్రహ్మాండమైన ఎలిజిబిలిటీ మన ఎఫిషియన్సీతో ఆయన ఆర్థిక శాఖని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. మరి సార్ ప్రతి పెన్షన్ కానివ్వండి, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్తూ అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఆర్థిక పరిస్థితి
నిర్వహిస్తున్న వ్యక్తి కేశవ్ గారు ఉంటాం కానివ్వండి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మీ ప్రాంత సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేసే పార్లమెంట్ సభ్యులు కూడా మీకున్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గం అదేవిధంగా మీ జిల్లా కూడా అభివృద్ధి చెందుకోవడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను. ఏదైతే సూపర్ 6 లో మీరు చెప్పారో వాటన్నిటినీ కూడా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ఎందుకు శ్రేణిగా మనం చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా తెగలు కొట్టుకుంటున్నారు, మేమే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి. ఏం బ్రాండ్ అంబాసిడర్ ఒకసారి ఆలోచించేయండి. వాళ్ళు ఎంత ఇచ్చారు, మనం ఎంత ఇచ్చామో కూడా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాను. వాళ్ళు మొట్టమొదటి సంవత్సరంలో ఏంటి వైఎస్ఆర్ భరోసా అనేది పెన్షన్లు 27,000 రూపాయలు ఇచ్చారు. దానికి తోడు ఒక సంవత్సరం అమ్మఒడి ఇచ్చారు 42, 27,000, 15,000, 42,000. అదేవిధంగా చేయూతకు 18,000 ఇచ్చారు. 42, 18, 60,000 రూపాయలు ఇచ్చారని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. మన ప్రభుత్వం ఇచ్చింది కూడా ఒకసారి ఆలోచన చేయండి. 4,000 రూపాయలు పెన్షన్ లెక్కన 48,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. 48,000తో పాటు 3,000 రూపాయలు బకాయిలు కూడా చెల్లించిన విషయం మీరు కొంచెం జ్ఞాపకం చేసుకోండి. అంటే 51,000 ఇచ్చామని చెప్పేసి మనం చేస్తారు. వాళ్ళు అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినాక ఎగ్గొట్టి కేవలం ఒకరికి మాత్రమే మరి అమ్మఒడి ఇచ్చిన విషయం గుర్తు చేసుకుని మన ప్రభుత్వం అందరికి ఇంట్లో 5గురు 10 మంది ఉంటే 10 మందికి కూడా ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పేసి యావరేజ్ గా సరాసరి ఇంటికి 2 పిల్లలు ఉన్నారని తీసుకున్నా కూడా 30,000 రూపాయలు, 51, 30,000, 81,000 రూపాయలు. అదే 3 సిలిండర్లు ఇచ్చాం, 3,000 రూపాయలు. వాళ్ళకి 2 సిలిండర్గా డబ్బులు పడ్డాయి, 3 కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వానికి. 3,000 కలిపితే 84,000 రూపాయలు. అదేవిధంగా అన్న క్యాంటీన్ కొన్ని కోట్ల మందికి 98 రూపాయలకి భోజనాన్ని కొని 5 రూపాయలకి భోజనం పెడుతున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం చెప్పేసి, కూటమి ప్రభుత్వం చెప్పేసి అందరికీ సంఘం అంటే 84,000 ఇచ్చాం. రేపు మాకు అన్నదాత సుఖీభవ వాళ్ళు 12,000 రూపాయలు ఇస్తే మనం 20,000 రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ఎందుకు శ్రేణిగా మనం చేస్తాము. అది కలుపుకుంటే 1,01,000. కాబట్టి వారికంటే కూడా చాలా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలే అమలు చేయటమే కాకుండా, ఎక్కువగా ఇవ్వటమే కాకుండా రాష్ట్రానికి కూడా పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పటికే 7-8 లక్షల కోట్ల పెట్టుబడులు పనులు కూడా ప్రారంభించాలని చెప్పేసి ఎందుకు శ్రేణిగా మనం చేస్తాను. మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఈ 4 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువత యువకులకి అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఎందుకు శ్రేణిగా మనం చేస్తాను. మీ అందరూ కూడా జ్ఞాపకం ఉంటుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రోడ్ల మీద ఎగిరి ఇంట్లోకి వెళ్లి పూర్ణ శోకాలు పెట్టేవాళ్ళని చెప్పేసి ఎందుకు శ్రేణిగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలియకోకుండా పంచాయతీల డబ్బులన్నీ కూడా ఎత్తుకుపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేని నిస్సాయి స్థితిలో రోజు ఇంటికి వెళ్లి కంట తప్పిపెడుతుంది తప్పితే ఇంకోటి ఏమీ లేదు. ఎందుకంటే ఒక పంపు వేయలేడు, ఒక డ్రైనేజ్ చేయలేడు, ఒక లైట్ వేయలేని పరిస్థితి ఆ రోజు ఉంటే, ఈ రోజు మన ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి రూపాయి కూడా మన పంచాయతీకి సంబంధించింది. వారి అనుమతి లేకోకుండా మనం 1 రూపాయి కూడా తీసుకోకూడదనే ఉద్దేశంతో 13,000 పంచాయతీల్లో ఒకే రోజున మరి గ్రామ సభలు నిర్వహించి 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 3,500 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని చెప్పేసి అందరికీ మనం చేస్తాం. మరి మీరందరూ కూడా మీరు అందించిన ప్రజలు మీ ద్వారా ప్రజలు మనకు అందించిన 124 స్థానాల విజయం ఏదైతే ఉందో అది మన గొప్పతనంగా మనం భావించకూడదు, మన అహంకారానికి దారి తీయకూడదు. దాన్ని ఒక పెద్ద బాధ్యతగా భావించి మీరందరూ కూడా మన లక్ష్యం ఏంటంటే ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా నేను కానీ ఎమ్మెల్యేలు కానీ మా నాయకులందరూ కూడా ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఒకటే ఒక సమస్య, అందరి మధ్యలో కూడా కొట్టుమిట్టాలని చెప్పేసి మనం చెప్తాను. ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులందరినీ కూడా ఎదురుకుండా చెప్పలేకపోయినా సరేనండి చంద్రబాబు నాయుడు గారు మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరున్నారు కాబట్టి మా పెట్టుబడులు క్షేమంగా ఉంటే మాకేం ఇబ్బంది లేదు. కానీ ఏదైనా దరిద్రం మా నెత్తి మీద కూర్చుని ఆ భూతం మళ్లీ అధికారంలోకి వస్తే నేను ఏం చేయాలి అని చెప్పి ఒక భయం ఉంటే, సాక్షాత్తు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎప్పుడు మాట్లాడే విధంగా ఆ భూతాన్ని రానిచ్చే పరిస్థితి మేము తీసుకున్నాము అని చెప్పారంటే ఎంత బాధ్యత మన మీద ఉందో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తున్నాను. మన లక్ష్యం 2029లో మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి మళ్లీ ఇదేదైతే మరి అభివృద్ధి పరిగెత్తుతుందో దాన్ని ఇంకా ముందుకు పరిగెత్తించాలని చెప్పేసి నేను శ్రమగా మనం చేస్తాం. మరి మన నియోజకవర్గ సమస్యలు
ఇందాక నుంచి ఎమ్మెల్యే గారు కూడా చాలా చెప్పారు. ప్రత్యేకంగా గృహ నిర్మాణాన్ని గత ప్రభుత్వం పూర్తిగా మరి చిన్న బిల్లు చేసిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఆనాడు 14-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఇంటికి 2.5 లక్షల రూపాయలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపడితే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది 1,80,000 రూపాయలకి తగ్గించిందని చెప్పేసి మీరు మనం చేస్తాను. ఆ రోజు 2.5 లక్షల రూపాయలు మరి పూర్తిగా అనా పైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా గృహ నిర్మాణానికి కేటాయించకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పేసి నేను మనం చేస్తాను. మీ అందరిలో కూడా నా మీద చాలా కోపం ఉంది. ఏంటంటే ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి డబ్బులు ఇవ్వకుండా ఈ గృహ శాఖ మంత్రి వైఎస్ఆర్ లో ఇచ్చిన ఇళ్లకి డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన గృహ నిర్మాణం ఎన్టీఆర్ గృహ నిర్మాణం ఏదైతే ఉందో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో మరి నిర్మించిన విషయం దృష్టికి తీసుకొస్తారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం లేకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేసింది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. మరి బలహీన వర్గాలు ఎస్సీలు బీసీలు కట్టుకోలేకపోతున్నారని చెప్పేసి అదనంగా మరి 50,000 ఎస్సీలకి 50,000 బీసీలకి 75,000 ఎస్సీలకి కేటాయించిన ప్రభుత్వం కూడా మరి కూడా ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తా ఉన్నాయి. మరి ఈ రోజు బలహీన వర్గాలకి దళితులకి ప్రత్యేక ప్రాధాన్యత మన ప్రభుత్వంలో ఉన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ బలహీన వర్గాల కోసం ఇప్పటికే 47,500 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారని చెప్పేసి మనం చేస్తూ మరి మీ అన్ని బలహీన వర్గాలకు కూడా ఏదో కార్యక్రమం ఆర్థికంగా లాభించే కార్యక్రమం చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచించేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. తప్పకుండా ఎమ్మెల్యే గారు ఏదైతే గృహ నిర్మాణం అవసరాలు చెప్తున్నారో అందరికీ కూడా ప్రత్యేక దృష్టితో మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. వారితో చెప్పి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా కళ్యాణ్ కూడా ఇచ్చే బాధ్యత చేస్తారు. అదే 14,000 అర్హత ఉన్న చెప్పారు. 14,000 మందికి అర్హత ఉంటే తప్పకుండా 14,000 మందికి ఇల్లు కట్టించే బాధ్యత నా పూర్వం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రవణిగా మనం చెప్తాను. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా మరి గత ప్రభుత్వం సెంటర్ వస్తే మన ప్రభుత్వం 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాన్ని కూడా ఎమ్మెల్యే గారు చెప్పి నేను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి భూసేకరణ చేసి మన ఆ రోజు ప్రజలకి కేటాయించారు వాటన్నిటిని వారికి కేటాయించి కూడా అధికారులకి తెలియజేయాలని మనం చేస్తాము. అదేవిధంగా ఏదైతే ఆధార్లో తప్పుదాలు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేయాల్సిన బాధ్యత అధికారులు కాబట్టి అధికారులు అవసరమైన ముఖ్యమంత్రి గారు చెప్పించైనా సరే వాటన్నింటినీ కూడా సవాలు చేసే విధంగా చాలా ఆర్థికంగా చాలా బలవంతమైన శాసనసభ్యులు పక్కన పెడితే ఆయన ఆర్థిక ప్రతి చిన్నవాడిని ప్రతి ఎస్సీ సోదరుని అందరినీ కూడా అర్థం చేసుకుని అన్న చెల్లి అంటూ ఆయన చేస్తున్న ఆయన వ్యవహార శైలిని నేను చూశాను. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. తప్పకుండా మీరు ఏదో సమస్యలు ఆయన నాయకత్వంలో తీర్చి అని చెప్పేసి అందరికీ మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో లోకేష్ గారి దృష్టిలో కూడా మరి సురేంద్రబాబు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న విషయాన్ని కూడా మీ దృష్టికి డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి మరి ఇక్కడ మీరు గమనించాల్సిన ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన గృహ నిర్మాణం ఎన్టీఆర్ డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి మరి ఇక్కడ మీరు గమనించాల్సిన ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన గృహ నిర్మాణం ఎన్టీఆర్ అది అడ్డం పెట్టి కప్పేసే ఫస్ట్ కప్పేసే ఇక అడ్డం చంద్రబాబు గారి నాయకత్వం సురేంద్రబాబు గారి నాయకత్వం సురేంద్రబాబు గారి నాయకత్వం పరిపాలనలో తొలియండి కార్యక్రమంలో భాగంగా
కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో గౌరవ శాసనసభ్యులు కృష్ణరావు గారు, మా జిల్లా అధ్యక్షులు శివరావు, నియోజకవర్గ నాగేశ్వరరావు గారు, ఇంకా ఈ నియోజకవర్గంలోని పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరితో కూడా కలిసి పర్యటించడం జరిగింది. వారి ప్రజల్ని కలిసినప్పుడు వారందరూ కూడా ప్రభుత్వ పరిపాలన పట్ల, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల పట్ల, కూటమి ప్రభుత్వం పరిపాలన విధానం పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తపరిచారని చెప్పేసి నిర్ణయిస్తామని మనం చేస్తామని. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న గత ప్రభుత్వ పరిపాలన మూలంగా వారసత్వంగా వచ్చిన అనేక కష్టాలని ఎదుర్కొంటున్న పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల్లో వాటన్నిటినీ కూడా అమలు చేస్తారనే భావన మరి ప్రజల్లో బలంగా ఉంది. అంతేకాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న విషయంలో కూడా మరి పూర్తిగా విశ్వసిస్తున్నారని చెప్పేసి కొన్ని సమస్యలు ఏదైతే గృహ నిర్మాణానికి సంబంధించి, ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వారి కోరికలు కూడా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి తప్పుకోకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా సాగునీటి సమస్యల గురించి ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీనికి తోడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు చూసినట్లయితే బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం కేవలం అభివృద్ధిని అడ్డుకోవడంలోనే తన శక్తి యుక్తుల్ని వాడుతుందని చెప్పేసి మేము మనం చేస్తా ఉన్నాం. ఏదైనా ఆర్థిక సంస్థలు రాష్ట్రానికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ప్రపంచం నలుమూలల నుంచి రాష్ట్రానికి వస్తున్నా తట్టుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా పారిశ్రామికవేత్తల పారిశ్రామిక సంస్థల ఎగ్జిక్యూటివ్స్ అడ్రస్లు కనుక్కొని వారికి మన ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా మెయిల్స్ పెట్టడం కానీ, ఆర్థిక సంస్థలు సహాయానికి ముందుకొస్తే కోర్టుల ద్వారా కూడా కోర్టులో కేసులు వేసి వాటిని ఆపడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో నిమగ్నమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడి ఆంధ్రప్రదేశ్ వైపు చూడని పారిశ్రామికవేత్తలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, వారి పరిపాలన తీరు పట్ల, వారికి ఉన్న విజన్ పట్ల నమ్మకంతో వారందరూ కూడా మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్రానికి వస్తే వారందరిలో కూడా ఏదో భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేయటం, మీ పెట్టుబడులు ఇక్కడ క్షేమం కాదు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇమేజ్ ని, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా సమాజంలో విధ్వంసకర పరిస్థితులు సృష్టించే విధంగా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఎంకరేజ్ చేసే విధంగా రపరపా నరుగుతామన్నా కూడా, లేదా గంజాయి తాగి పోలీసులు వారి మీద చర్యలు తీసుకున్నా వారందరికీ నేనున్నాను, రఫరఫా నరికేస్తామనే వాళ్ళకి నేనున్నానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గంజాయి సేవించి రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులు సమాజంలో అరాచకాలు సృష్టిస్తున్న వారిని పోలీసులు శిక్షిస్తే లేదు నేనున్నాను మీకు తోడుగా అని చెప్పేసి, వారికి అండగా ఉన్నానని చెప్పేసి ఈ సమాజంలో ఒక విధ్వంసకర పరిస్థితిని సృష్టించడానికి ఈ ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. వారి నాయకులు కూడా ఎవరైతే మంత్రి పదవుల్ని నిర్వహించారో, ఒక బాధ్యత కలిగిన పదవులు నిర్వహించారో, వాళ్ళు కూడా ఈ రఫరఫా నరకటం, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళి కన్ను కొడితే వేసేస్తాం, లేకపోతే ఇదేదో ఇప్పుడు జరుగుతున్న పోలీస్ కేసులు కానివ్వండి, లేదా అరెస్టులు కానివ్వండి, ఇదేదో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు భ్రమింపజేయడానికి ప్రయత్నం చేస్తూ
అట్టిచ్చాం, అట్టున్నర ఇస్తాం, 3 అట్లు ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుతుంది. అన్ని కూడా ఈ రాష్ట్ర ఇమేజ్ ని, రాష్ట్ర భవిష్యత్తుని ఏం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. మరి ఒక పక్క ప్రతిపక్షం ఆ విధంగా పనిచేస్తా ఉంటే, మరి ఇంకో పక్క కూటమి నాయకులు మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని డిజిటల్ హబ్ గా తయారు చేయాలి, డేటా సెంటర్ హబ్ గా చేయాలి, దేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా అదిగో ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ మంచి వసతులు ప్రభుత్వం ఇస్తా ఉంది, అక్కడ పరిశ్రమలు పెడితే మంచి వాతావరణం, ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తుంది ప్రభుత్వం అనే భావన కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బటన్ నొక్కటంతోనే రాష్ట్రానికి భవిష్యత్తుకి పునాదులు పడవు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి పునాదులు పడవు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈరోజు రైతు భరోసా ఇస్తున్నారు. రైతు భరోసాతో రైతుల సమస్యలు తీరిపోవు, అది కొంత వేడికి చన్నీలైనట్లు వారికి ఒక ఆర్థిక సహాయం చేయటమే కొంతలో కొంత. కానీ వారికి నిజంగా మేలు చేయాలంటే వారికి సాగునీరు, వారు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలని ఆలోచన చేయాలి. ఈరోజు ఆ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేసి సాగునీటి ప్రాజెక్టుల్ని అటకెక్కించేసింది. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే ఉద్దేశంతో మన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని అటకెక్కించేసింది. ఈ రాయలసీమ కోసం ప్రత్యేకంగా ఎటువంటి ఆలోచన చేయలేదు రాయలసీమ వాసిగా కూడా ఉండి. అదే పోలవరం అనేది ఈ రాష్ట్రానికి లైఫ్ లైన్ అని తెలిసి కూడా ఆ ప్రాజెక్ట్ ని పూర్తిగా విధ్వంసం చేసి ఆఖరికి ఎప్పటికీ పూర్తయితో కూడా చెప్పలేని పరిస్థితి అని ఆ ప్రభుత్వంలో ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు చెప్పే దౌర్భాగ్య స్థితికి వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ 20,000 ఇవ్వటమే కాకుండా అది కొంతలో కొంత సహాయం చేస్తుంది రైతుకి. ఈరోజు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇవ్వటం కానివ్వండి, 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ట్రాక్టర్లు, మిగతా పరికరాలు ఏదైతే వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు ఉంటాయో వాటన్నిటినీ మళ్ళీ సబ్సిడీ మీద ఇవ్వటం కానివ్వండి. మరి ఈ అనంతపూర్కి లైఫ్ లైన్ లాంటి హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ని 3,800 కోట్ల రూపాయలు, నాకు తెలిసి ఏ జిల్లాలో కూడా ఏ ప్రాజెక్టు కూడా, అంటే పోలవరం లాంటి ప్రాజెక్టు పక్కన పెడితే ఎక్కడ కూడా ఇటువంటి ప్రాజెక్టులకి అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన విషయం అయితే నాకు తెలియదు. 3,800 కోట్ల హెచ్ఎన్ఎస్ఎస్ ఖర్చు పెట్టి కాలను వెడల్పు చేయటమే కాకుండా దాదాపు 216 కిలోమీటర్లు కాలం వెడల్పు చేయటం, 300 కిలోమీటర్లు సిసి లైన్ పూర్తి చేయటం చేసే కార్యక్రమాన్ని చేశారని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా హెచ్ఎల్సి అనంతపూర్కు ఉపయోగపడే ప్రాజెక్ట్ కాలువ బలహీనపడి దాని డిజైన్ కెపాసిటీ ప్రకారం నీటి ప్రవాహం లేకపోతే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలే గత ప్రభుత్వం. అంటే ఇవన్నీ తెలియక, లేకపోతే పరిపాలన రాక, లేకపోతే మనం అధికారంలోకి వచ్చింది కేవలం దోచుకోవడానికి మాత్రమే, ఇవన్నీ మనకు సంబంధం లేని విషయాలు, మనం ఏదైతే నవరత్నాలు చెప్పామో అవి ఇస్తే చాలు అదే పరిపాలన అనుకుని భావించి ఇవన్నీ వదిలేశారా? ఈరోజు వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తాను. ఆ హెచ్ఎల్సీకి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బలహీనమైన పోర్షన్స్ అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి దాదాపు 2,000 క్యూసెక్ల నీటి ప్రవాహానికి తగ్గట్లు మరి హెచ్ఎల్సీ కాలను బాగు చేసిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి సింగపూర్ వెళ్ళి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, ఎందుకంటే సింగపూర్ చిన్న దేశమైనా కూడా ప్రపంచంలో అన్ని సంస్థల కార్యనిర్వాహక ఆఫీసులు అన్ని కూడా సింగపూర్ లో పెట్టుకున్నారు. సో అక్కడ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో చర్చించి మన రాష్ట్రానికి ఆహ్వానించడమే కాకుండా అక్కడి ప్రభుత్వం ఏదైతే ఈ పారిశ్రామిక వాడలు ఉన్నాయో వాటి నిర్వహణ కానివ్వండి, లేదు సివిల్ ఎమ్యూనిటీస్ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే రోడ్ నెట్వర్క్ ఏ విధంగా నిర్వహిస్తుందో దాదాపు 2-3 గంటలు పాదయాత్ర చేసి నడకన అవన్నీ కూడా పరిశీలించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వంతో కూడా, సింగపూర్ ప్రభుత్వంతో కూడా చర్చించి మరి మా రాష్ట్ర అభివృద్ధిలో కూడా మీరు పాలుపంచుకోవాలని చెప్పేసి ఆహ్వానం చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని పోలవరంని 2027 చివరికి పూర్తి చేయటం, అమరావతిని కూడా రాజధాని కూడా 2027-2028 మధ్యకల్లా పూర్తి చేసి ఒక ప్రపంచ స్థాయి రాజధానిని
ఈ రాష్ట్ర ప్రజలకి అప్పచెప్పడం కానివ్వండి, లేదా హెచ్ఎన్ఎస్ఎస్ లాంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో మా దగ్గర చింతలపూడి ఇంకా అనేక మిగిలిపోయినాయి, ఏదైతే నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటి పూర్తి చేయడం కానివ్వండి, అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇంటి స్థలము ఇల్లు నిర్మించే కార్యక్రమం కానివ్వండి, టిడ్కో ఏదైతే కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో ఆ ఇల్లు పూర్తయితే ఆయనకి పేరు వస్తుందనే ఒక దుర్బుద్ధితో వాటన్నింటినీ కూడా అటకెక్కించారు. వాటిని కూడా పూర్తి చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాన్ని ఈ రాష్ట్ర యువకులకి అందించాలి. ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలి. అంటే కొంతమంది ఎద్దేగా మాట్లాడచ్చు, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని. పారిశ్రామికవేత్త అంటే కోట్లు ఖర్చు పెట్టుబడి పెట్టేవాడు కాదు. ప్రతి ఇంట్లో నీకొక నైపుణ్యం ఉంటుంది, నాకొక నైపుణ్యం ఉంటుంది, వీరికి ఒక నైపుణ్యం ఉంటుంది. ఎవరి నైపుణ్యాలకు తగ్గట్టు వారికి ఆర్థిక సహాయం చేసి వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి నేను మనం చేస్తాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇనిషియేషన్స్ ఉన్నాయో అనేక పాలసీలు, మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ పాలసీ కేంద్ర ప్రభుత్వం దగ్గర 1,00,000 కోట్ల నిధులు ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు ఎవరు కూడా దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయలే ఏ రాష్ట్రం కూడా. కానీ ఈ రాష్ట్రం చంద్రశేఖరన్ TCS చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వంలో కమిటీ, ఎవరు గూగుల్, తర్వాత కాగ్నిజెంట్, ఈ పెద్ద పెద్ద సంస్థలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి క్వాంటమ్ వ్యాలీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అనేక పాలసీస్, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ పాలసీ కానివ్వండి, గ్రీన్ హైడ్రోజన్ పాలసీ కానివ్వండి, ఇటువంటి అనేక పాలసీ తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక వాడిని, ఒక చిన్న పారిశ్రామిక వాడిని తయారు చేసే విధంగా ఒక పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరి అనేక ముందుకు తీసుకెళ్లాలి. తద్వారా ఈ రాష్ట్ర యువకులకి మంచి భవిష్యత్తు కలిగించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మరి శాసనసభ్యుల వారు కూడా నేను చూశాను, అందరికీ కూడా శాసనసభ్యుల పనితీరు మీద కానివ్వండి, వారు సొంత రిసోర్సెస్ ను కూడా వినియోగించి వారి సమస్యలు పరిష్కరించడానికి పనిచేస్తున్న తీరు కానివ్వండి, అన్నిటికీ మించి కళ్యాణదుర్గానికి ఎంతో ఉపయోగపడే బీటీపీ ప్రాజెక్ట్, భైరవ తిప్ప ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి నిధుల మన వినియోగం కానివ్వండి, లేకపోతే నిధులు కేటాయింపు కానీ జరిగినా జరగకపోయినా కొద్దిగా ఆలస్యమైనా పర్లేదు, నా స్వంత నిధులతో చేస్తానని చెప్పే ప్రయత్నం కానివ్వండి, ఇవన్నింటినీ కూడా మరి ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి ముఖ్యమంత్రి గారికి కూడా ఇక్కడ నియోజకవర్గ సమస్యల్ని వారు తీసుకెళ్లి వీటిని పరిష్కరించడానికి కృషి చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఇళ్ల స్థలాలు మరి మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు పదే అడిగేది ఏమిటంటే, మా దగ్గరంతా పేదవాళ్ళు ఉన్నారు, ఈ ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు అని అంటున్నారు. వారికి మీ అందరి సమక్షంలో నేను నమ్మకంగా చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా గతంలో ఇచ్చిన విధంగా కాకుండా ఇప్పుడు పట్టణాల్లో 2.5 లక్షల రూపాయలు, మరి గ్రామీణం వేరుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీటిని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఏదైతే వారి ఇళ్ల స్థలాలు అడుగుతున్నారో తప్పకోకుండా ఇంతకుముందు ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేటాయించిన స్థలాల్ని దౌర్జన్యంగా, నిర్దాక్షిణ్యంగా, విధి విధానాలకు వ్యతిరేకంగా ఆనాటి లబ్ధిదారుల్ని మార్చేసి వారికి ఇష్టం వచ్చిన కార్యకర్తలకి ఇచ్చుకునే ప్రయత్నం ఏదైతే చేశారో దాన్ని తప్పకుండా అడ్డుకుని, ఎవరికైతే ఒరిజినల్ గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఏ లబ్ధిదారులు అయితే గుర్తించి ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. తప్పకుండా నిరసన ఇచ్చే కార్యక్రమం చేస్తాం. సార్, లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ కాబోతున్నారు. మీడియా గురించి కూడా ఎమ్మెల్యే గారికి చాలా ఇదిగా ఉంది. నేను ముఖ్యమంత్రి గారు ఏఎన్పిఆర్ బ్యాంక్ గురించి సమీక్ష చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మనం 2014-19 కూడా జీవోలు ఇచ్చాం పాఠశాలది. ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని అడిగెక్కించినట్లుంది. తప్పకుండా మనం వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి
ఇల్లు నిర్మించే కార్యక్రమం తప్పకుండా చేద్దామని వారు చాలా పాజిటివ్ గా ఉన్నారు. అయితే కొంత నిధుల సమస్య మీరందరూ కూడా తెలిసింది. వాటి మూలంగా ఉన్న అనేక సమస్యలు ఒకదాని తర్వాత పరిష్కరించుకుంటూ వస్తున్నారు కాబట్టి తప్పకుండా విలేకరులకు కూడా ఇళ్లస్థలం ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం ఏదైనా ఎమ్మెల్యే గారు మీ విలేకరు సోదరులకు ఏదైనా భూమిని ఐడెంటిఫై చేసి చెప్తే తప్పకుండా మా శాఖ నుంచి వారికి కేటాయిస్తారని మేము ప్రయత్నం చేస్తాం. అక్రిడేషన్ తో ప్రామాణికం లేకుండా శ్రీనాథ్ జర్నలిస్ట్ పద్ధతికి స్థలాలు చెల్లించున్నాం సార్. అంటే ఇప్పుడు అక్రిడేషన్ దాదాపు 2 years ఇవ్వలేదు. నేను చెప్పింది తప్పకుండా దృష్టిలో ఓకే సార్.